తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అన్ని చుట్టుపక్కల రాష్ట్రాలు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుపక్కల రాష్ట్రాలు ప్రతి ఒక్కరు ఏంటంటే బడ్జెట్ లో 15% పెడతా ఉన్నారు. బడ్జెట్ లో కేవలం 8% పెడితే వీళ్ళ చిత్తశుద్ధి విద్యార్థుల మీద విద్య మీద ఎంత ఉందో బయటపడ్డది. అప్పుడే బయటపడ్డది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఒకటే ఏంటంటే విద్యార్థుల మీద ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, యూనివర్సిటీల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది. ఒకటే ఏంటంటే ఏదైతే కాంట్రాక్ట్ విద్యార్థులు ఉన్నారో 12 యూనివర్సిటీల్లో 1160 మంది అధ్యాపకులు స్ట్రైక్ చేస్తారు. వాళ్ళు స్ట్రైక్ చేస్తే వాళ్ళ జెన్యూనిటీ 15 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. వాళ్ళని బేషరతుగా పర్మనెంట్ చేయాలని డిమాండ్. ఇంకొకటి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ఒక లెటర్ తీసుకురండి. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దగ్గరికి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరికి నేను తీసుకుపోయి మాట్లాడిస్తామని కూడా మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు చెప్పడం జరిగింది. మేము తీసుకుపోయి చేపిస్తాం. వాళ్ళని బేషరతుగా పర్మనెంట్ చేయండి. 10 సంవత్సరాలు ఎవరైతే దాటుతారో వాళ్ళని బేషరతుగా పర్మనెంట్ చేయాలని హైకోర్టు డిసిషన్ ఇచ్చింది. కొంత జూనియర్ లెక్చర్స్ లో డిగ్రీ లెక్చర్స్ లో చేయడం జరిగింది. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్లో పక్క రాష్ట్రం 6,000 ఇంక్రిమెంట్ చేస్తుంది. కొన్ని బీజేపీ ప్రాంతాల్లో పర్మనెంట్ చేయడం జరిగింది. విద్యను ప్రోత్సహిస్తున్నప్పుడు విద్యను ప్రోత్సహించే అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో, బోధించే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళ మధ్యలో చిత్తశుద్ధి ఉండి వాళ్ళకి అవసరం ఉన్నా ఏవైతే ఉన్నాయో అది చేయాలని డిమాండ్ చేస్తాం. తెలంగాణ జేఏసీ విషయంలో తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఏదైతే విస్మరించిందో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించినందుకే వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేస్తే 13,50,000 మంది ఏదైతే ఉందో వీటి చేసి వీళ్ళు గెలిపేయడం జరిగింది. వీరు ఇచ్చిన మాట ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తామని, అదేవిధంగా వీళ్ళకి ఏవైతే ఇంకా ఉన్నాయో పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ చేయమని చెప్తున్నాం. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో చేయమని చెప్తా ఉన్నాం. వాళ్ళు జెన్యూనిటీ. ఇప్పుడు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా రిటైర్డ్ బెనిఫిట్ అమౌంట్ వస్తలేదు. పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో పెన్షన్ అమౌంట్ టైంకి వస్తలేదు. అదేవిధంగా వాళ్ళు జీపీఎఫ్ కూడా వస్తలేదు. వాళ్ళు ఏమంటారు అంటే కొంతమంది వాళ్ళు అక్కడిక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మేము ఈ బెనిఫిట్ కోసం పోతే మా అల్లం కూడా కమిషన్ అడుగుతారు, 10 నుంచి 15% కమిషన్ అడుగుతారు. ఎక్కడ ఇంతవరకు హిస్టరీలో భారతదేశంలో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. మరి ఇది నిజమా అవుతామా? కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకుంటే అది నిజం, కనీసం ఉద్యోగుల దగ్గర కమిషన్ తీసుకుంటే నిజమా అవుతామా మీరు బయట పెట్టాలి. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. అందుకోసానికి ఒకటే ఏంటంటే ఉద్యోగస్తులకు మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సపోర్టింగ్ గా ఉంటుంది. మీరు చిన్న ఉదాహరణ ఏంటంటే గతంలో 317 విషయంలో కూడా గతంలో మా స్టేట్ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉన్నారు, తీసుకుపోయి జైలు వేయడం జరిగింది. మేము ఉద్యోగస్తుల మీద ఎప్పుడు వాళ్ళు చిత్తశుద్ధి ఉందో మీరు ఇచ్చిన మాట 317 వాళ్ళు ఏమన్నారు, ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ సరి చేస్తామని చెప్పారు. ఇంతవరకు సరి చేయాలి. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయం ప్రమోషన్స్ ఎక్కడ వస్తారు, ఏది ఉపాధ్యాయులు ఉన్న ప్రమోషన్ రాక చాలా ఉంది. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే 650 మండలాల్లో కేవలం 11 మంది ఎంఈఓలే ఉన్నారు. 11 మంది మీరు తీసేస్తే ఇంచుమించుగా 639 మంది ఎంఈఓ లేక ఏపీఎస్సీ కింద నడుస్తూ ఉన్నది. ఫుల్ అడిషనల్ ఛార్జ్ అక్కడ హెడ్ మాస్టర్ ఉంటే ఇక్కడ నడుస్తూ ఉన్నది. మరి ఏ విధంగా సంస్థ నడుస్తూ ఉంటే విద్య మీద ఏ విధంగా మీకు చిత్తశుద్ధి ఉంది, దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. అందుకోసానికే మీరు బేషరతుగా వీళ్ళ ఏది అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయాల్లో అయినా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉపాధ్యాయుల విషయం వాళ్ళందరికీ ప్రమోషన్స్ గ్రూప్ 1 విషయంలో తీసుకుంటే గత ప్రభుత్వం విస్మరించుకుంటా 10 సంవత్సరాల విషయం నుంచి 503 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి దానికి వీళ్ళు కొన్ని యాడ్ చేసి 567 ఇస్తాను పుష్కరాలు వచ్చినట్టు వచ్చి దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి డిపెండ్ అయ్యారు. సివిల్స్ రాసి పాస్ అయిన వాళ్ళు, మెయిన్స్ పోయిన వాళ్ళు, ఇంటర్వ్యూ అయిన వాళ్ళు ఇది రాస్తే కనీసం వాళ్ళకు కరెక్ట్ దిద్దలేరన్న బాధ వాళ్ళకు ఉన్నది. ఏదైతే తెలుగు సబ్జెక్ట్ మీద కరెక్ట్ పోలేదని వాళ్ళ బాధ ఉన్నారు. వాళ్ళ బాధ ఏదైతే ఉందో జెన్యూనిటీగా మీరు బయట పెట్టండి. వాళ్ళకి ఏదైతే వాళ్ళ అభియోగం ఉందో వాళ్ళ అభియోగాన్ని వాళ్ళకి సమాధానం చెప్పే బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ దాన్ని చెప్పి వాళ్ళకు ఏదైతే వాళ్ళు విస్మరించారో మీరు చెప్పి వాళ్ళను మోటివేషన్ చేసే బాధ్యత మీద ఉంటుంది. 80% జెన్యూనిటీ ఎవరైతే ఉన్నారో మంచి విద్యార్థులకు వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలని భారతీయ జనతా పార్టీ చెప్తారు. అదే విధంగా జనగణంతో కులగణన అని చెప్పేసి మరి అసలు ఈ క్రెడిట్ ఎవరికి పోతుంది? మరి 42% రిజర్వేషన్ వచ్చినట్లయితే మరి ఆ క్రెడిట్ కాంగ్రెస్ కా లేకుండా బీజేపీ? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 94 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం చేసేది తెలంగాణతో పాటు కులగణన. గతంలో ఎవరున్నారు? గతంలో ఎవరు పరిపాలించారు? గతంలో పరిపాలించారు ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పరిపాలించింది. 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. మరి కాంగ్రెస్ పరిపాలించినప్పుడు జనగణన వచ్చినప్పుడు కులగణన ఎందుకు చేయలేరు? మీ ప్రభుత్వం ఉన్న మీరు ఎందుకు చేయలేకపోయారు? నెహ్రూ గారు చేయలేరు, ఇందిరాగాంధీ గారు చేయలేరు, రాజీవ్ గాంధీ గారు చేయలేరు, సోనియా గాంధీ గారు చేయలేరు, యూపీఏ చైర్పర్సన్. ఇదే సుష్మా స్వరాజ్ గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది లోక్సభ. మాట్లాడినప్పుడు మేము చేస్తున్నామని లోక్సభ మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత మంత్రుల కమిటీ ఇచ్చారు, అమౌంట్ బడ్జెట్ కేటాయించారు. ఎందుకు 2010లో మీరు చేయలేకపోయారు?
మీ చిత్తశుద్ధి బయటపడ్డది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చిందా, 3ఓసారి వచ్చిన తర్వాత ఫస్ట్ జనగణన జరుగుతుంది. ఇంతవరకు జరగలేదు. జనగణనతో పాటు కులగణన మరి ఆ గతంలో జనగణన వచ్చినప్పుడు కులగణన ఎందుకు చేయలేరు? ఈ జనగణనతో పాటు కులగణన ఫస్ట్ చేస్తున్నప్పుడు 100% మోదీ గారికి దక్కుతుంది. ఇది మోదీ గారికి దక్కుతుంది. మోదీ గారు ఒకటే మీరు ఇక్కడ చేసిరు అంటున్నారు కదా, తెలంగాణ చేసిరు అంటారు. తెలంగాణలో మతానికి రిజర్వేషన్ చేశారు. మీరు కుల సర్వే చేశారు, కుల గణన చేయలేరు, కుల సర్వే చేశారు. చాలా మందికి ఎవరింటికి పోయినా మా ఇంటికి రాలే అంటారు. మరి దాన్ని శాస్త్రీయబద్ధంగా మీరు చేస్తే వెబ్సైట్లో ఎందుకు పెట్టలేరు? ఇది పబ్లిక్ డాక్యుమెంటే కదా. ఇది మీ నిదర్శనం బయటపడతా ఉంది. మేము రాబోయే రోజుల్లో బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, ఎంబీసీలకైనా, ఈబీసీలకైనా శాస్త్రీయబద్ధంగా జనవరి 2026 నుంచి శాస్త్రీయబద్ధంగా ప్రధానమంత్రి గారు ఏదైతే ఉన్నారో, క్యాబినెట్ మీటింగ్ ఏదైతే తీసుకున్నారో, క్యాబినెట్ మీటింగ్ లో డిసిషన్ తీసుకొని ముందుకు పోతా ఉన్నది. మీరు ఇది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఇది మా క్రెడిటే, వాళ్ళ క్రెడిట్ కాదు. వాళ్ళ క్రెడిట్ ఉంటే 50-60 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టకుండా పోతా ఉన్నది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. ప్రభుత్వ వైఖరిని తెలంగాణ బీజేపీ ఏ విధంగా ఖండించబోతుంది? ఇప్పుడే చెప్తే నేను ఇప్పుడు నేనేమంటున్నా వాళ్ళు సంకలు కొట్టుకుంటాను. మీరు చేసే పని చిత్తశుద్ధితో పని చేయండి. ఇప్పుడు వీళ్ళు ఎంప్లాయీస్ ఒక అభియోగం పెట్టారు, కమిషన్ తీసుకుంటారు. ఇది నిజమా అవదా బయట పెట్టాలి. మీరు 1,50,000 కోట్లు మీరు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు? ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చూపియండి. దాన్ని బట్టి ఏంటంటే ఆయన అప్పులు తెచ్చిండు, మేము అప్పులు కడుతున్నాం, అప్పులు కడుతున్నాం అని కాదు. అప్పులు తెచ్చింది అప్పులు పట్టుకుని కాదు. ఇట్ ఈస్ ఏ రన్నింగ్ ఆఫ్ సిస్టమ్. ఈ సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ముందుకు పోండి. మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏది చేసినా కానీ భారతీయ జనతా పార్టీకి సుముఖంగా ఉంటుంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ఎదిరించేదానికి భారతీయ జనతా పార్టీ ఉంటుంది.